హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం ఒక గ్రాండ్గా ఉండే క్రోషా కుచ్చు డిజైన్ అనేది నేర్చుకున్నాము. శారీ వచ్చేసి ఇలా కాపర్, ఇలా గ్రీన్ విత్ మెరూన్ కాపర్ కాంబినేషన్తో వచ్చిందండి. ఇప్పుడు నేను ఈరోజు యూస్ చేసిన నీడిల్ వచ్చేసి నీడిల్ నంబర్ 10. ఇది వచ్చేసి 0.75 mm అండి. మళ్ళీ మనం ఎప్పుడు 6 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనేది యూస్ చేద్దాము. ఫస్ట్ ఇలా 6 strands ఆఫ్ థ్రెడ్ అనేది మనం ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి శారీకి వెనుక వైపు, ఇది వచ్చేసి ముందు వైపు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఫింగర్ ఉంటుందో ఈ ఫింగర్కి మనం థ్రెడ్ అనేది ఇలా బ్యాలెన్స్ అనేది చేసుకుందామండి. ఇప్పుడు చీరని వెనక వైపు నుంచి ఫస్ట్ మనం ఈ చీరకి ఇట్లా నాడ్ అనేది వేసుకోవాలండి. ఇలా తీసుకోవాలి. ఈ థ్రెడ్ని ఇలా బయటికని లాక్కొని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ముడి అనేది ఇలా వేయాలి. చీరకి 1 2, ఇది 2వ ముడి, ఇది వచ్చేసి 3వ ముడి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వీడియో అనేది చూసి అలానే వెళ్ళిపోకుండా ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. వీలైనంత వరకు షేర్ అనేది చేయండి, ఎందుకంటే షేర్ చేస్తే చాలామంది వరకు ఈ డిజైన్ అనేది రీచ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇలా మనము సింగిల్ క్రోషే వేసాం కదా, వేసిన దాని పక్కనే ఇంకొక సింగిల్ క్రోషే అనేది ఇలా వేయాలండి. వేసి ఇప్పుడు నేను 3 చైన్స్ అనేటిది వేస్తున్నాను. నీడిల్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మనం ఇక్కడ దీన్ని కూడా మనం ఒక సింగిల్ క్రోషే అనేది ఇలా వేయాలండి. ఇలా వేసి మళ్ళా ఇలా 3 చైన్స్ వేసి ఇది కూడా ఎక్కడ వరకు వస్తుందో ఇలా చూసుకొని వీలైనంత వరకు ఎందుకు షేర్ చేయమన్నానంటే ఇప్పుడు ఈ క్రోషా వర్క్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందండి. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి ఇలా మళ్ళీ 2 times 3 చైన్స్ వేసి మనం సింగిల్ క్రోషే వేసాం కదండి. ఇప్పుడు వచ్చేసి 4 5 ఇలా 5 వేసుకొని ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని దీన్ని కూడా మనం ఇట్లా అటాచ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళా 1 2 3 చైన్స్ వేసుకొని ఇలా సింగిల్ క్రోషే అనేది ఇలా వేసుకోవాలండి. 2 3 మళ్ళీ మనము 3 ఇలా 3 చైన్స్ 5 times అనేటిది వేసుకోవాలి. 1 2 3 మళ్ళా 1 2 3 ఇది కూడా ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని దీన్ని కూడా మనం ఇప్పుడు 1 2 3 4 5 ఇలా 5 times వేసాం కదా. ఇప్పుడు మళ్ళీ మనము 5 చైన్స్ అనేటిది వేయాలి. 3 4 5 ఇలా వేసుకొని ఇది కూడా ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇలా అటాచ్ అనేది చేయాలండి. ఇలా ఫస్ట్ మనం ఇలా 2 చైన్స్ 3 చైన్స్ వేసి ఇలా 2 times వేసిన తర్వాత ఇట్లా 5 చైన్ వేసామండి. తర్వాత
మళ్ళీ మనం 3 చైన్ 5 టైమ్స్ వేసాం. 1 2 3 4 5 ఇలా వేసినాక మళ్ళీ మనం ఇక్కడ ఒక 5 చైన్ వేసి ఇలా సింగిల్ క్రోషే అనేది వేసామండి. మొత్తం చీర మొత్తం మనం అలానే కంటిన్యూ అనేది చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తము ఇది ఇలా అల్లుకోవాలండి. ఫస్ట్ మనము త్రీ చైన్స్ వేసి ఇలా అటాచ్ చేసుకున్నాం కదా, తర్వాత 5 వేసాను. తర్వాత ఈ 3 ఉన్నాయి, 5 వేసి ఇలా మనము చీర మొత్తం ఇలానే కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ అనేది స్టార్ట్ పెడదాము. సెకండ్ రౌండ్కి వచ్చేసి ఈ థ్రెడ్ కలుపుకొని మనం ఇట్లా 2 కలుపుకొని ఇక్కడ ఒక నాడ్ అనేది ఈ రెండింటికి కలుపుకొని ఇట్లా నాడ్ అనేది వేసుకోవాలండి. ఇట్లా నాడ్ అనేది వేసుకున్నాక ఇప్పుడు కూడా సెకండ్ రౌండ్కి కూడా సేమ్ నీడిల్ యూస్ చేస్తున్నానండి. నీడిల్ నెంబర్ 10. ఇట్లా 3 చైన్స్ అనేటిది వేసుకొని ఇది ఎక్కడైతే మనం 3 చైన్స్ వేసి అటాచ్ అనేది చేసుకున్నామో ఆ ప్లేస్లో ఇలా సింగిల్ క్రోషే వేసి అటాచ్ చేసుకోవాలండి. ఇంకొక 3 చైన్ స్పేస్ ఉంది కదా, ఇందులో ఒక సింగిల్ క్రోషే అనేది వేసి డైరెక్ట్గా ఇక్కడ 5 చైన్ స్పేస్ ఏది ఉందో అండి అందులో మనము 12 నుంచి 13 డబుల్ క్రోషెస్ అనేటిది వేయాలి. నీడిల్ పైన థ్రెడ్ తీసుకోవాలి, ఇందులోకి నుంచి వెళ్ళాలి, మళ్ళీ ఇలా థ్రెడ్ లాక్కోవాలండి. ఇప్పుడు నీడిల్ పైన 3 థ్రెడ్స్ వస్తాయి కదా, ఒకసారి రెండిట్లో నుంచి ఇంకొకసారి రెండిట్లో నుంచి తీసుకుంటే దీన్ని డబుల్ క్రోషే అంటారండి. ఇలా మనం టోటల్లీ ఇలా నిండేంత వరకు వేద్దాము, ఎన్ని వస్తాయో. 5 6 7 8 9 10 11 12 ఇలా 13. నేనైతే ఇందులో 13 వేసానండి. 13 డబుల్ క్రోషెస్ వేసాక ఒకసారి మనకేమైనా డౌట్ ఉంటే ఒక్కసారి కౌంట్ చేసుకుందామండి. 3 6 9 12 13. ఓకే, 13 వచ్చేసాయి కదా. ఇప్పుడు మనకి పక్కన ఏదైతే 3 చైన్ వేసామో అందులో ఒక సింగిల్ క్రోషే అనేది ఇలా వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ ఇంకో సింగిల్ క్రోషే వేసాం కదా, దీంట్లో కూడా ఒక సింగిల్ క్రోషే అనేది ఇలా వేసుకొని 1 2 3 మళ్ళీ మనం ఎక్కడైతే 3 చైన్ వేసామో అక్కడ సింగిల్ క్రోషే వేసి అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా 3 చైన్ వేయాలి, మళ్ళీ ఇలా అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక 3 చైన్ అనేది వేసి ఇలా అటాచ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు 5th వచ్చే 3 చైన్ స్పేస్ ఉంది కదా, అందులో ఒక సింగిల్ క్రోషే వేసి ఇప్పుడు ఈ 5 చైన్ స్పేస్లో మనం 13 డబుల్ క్రోషెస్ అనేటిది ఇలా వేయాల్సి ఉంటుందండి. ఇలా వస్తుందండి. ఇలా 13 డబుల్ క్రోషెస్ వేసి మనం ఇదంతా ఇలానే కంటిన్యూ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, మనం చీర మొత్తము ఇలా అల్లుకోవాలండి. ఇలా అల్లుకున్న తర్వాత నేను సేమ్ కలర్ది కాటన్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి, 4 స్టాండ్స్. ఇప్పుడు మనం ఈ అల్లిన దానికి బీడ్స్ అనేటివి ఎలా కుట్టాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి కాటన్ థ్రెడ్లో నుంచి ఇక్కడ ఏదైతే మనం నాడ్ అనేది వేసామో ఇలా నాడుని ఇక్కడ ఒక 2 టైమ్స్ ఇలా కుట్టుకోవాలండి. ఈ థ్రెడ్స్ని కట్ చేయాలి, కానీ మనం లాస్ట్కి వాటిని ఎలా కట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక రౌండ్ బీడ్ వేస్తున్నానండి. తర్వాత ఇట్లా పొడవుగా ఉండే బీడ్, వీట్ బీడ్ అంటారండి దీన్ని. ఈ పొడవుగా ఉండే బీడ్ ఇలా వేయాలి. వేసిన తర్వాత నీడిల్ని ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ డబుల్ క్రోషే అనేది వేసామో ఆ డబుల్ క్రోషే నుంచి బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని ఇలా తీయాలండి. తీసి మళ్ళా రివర్స్లో నీడిల్ని ఈ బీడ్లోకి నుంచి ఇట్లా పైకి అనేది రానియాల్సి ఉంటుందండి. తర్వాత సేమ్ మళ్ళా ఒక రౌండ్ బీడ్, మళ్ళా ఒక పొడవు బీడ్, ఒక రౌండ్ బీడ్, ఒక పొడవు బీడ్. మనం ఎక్కడైతే డబుల్ క్రోషే వేసామో దానిపై నుంచి ఇక్కడ మీకు గమనించినట్టయితే మనకి హోల్స్ అనేటివి క్లియర్గానే కనిపిస్తాయి ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి, ఇక్కడ హోల్స్ అనేటివి క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. దీనిపైన ఈ హోల్స్లో మనము కుట్టుకోవాల్సి ఉంటుందండి. మనము 13 డబుల్ క్రోషెస్ వేసాం కదా, ఇవి కూడా సేమ్ మనకి 13 రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడైతే హోల్ వేసాను చూడండి, హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్లో మనం ఇలా కుట్టుకోవాలండి. మళ్ళీ రివర్స్లో నీడిల్ అనేది ఈ పొడవు బీడ్లోకి నుంచి రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఇప్పుడు లాస్ట్ వరకు బీడ్స్ అనేటివి ఇలానే కుట్టుకోవాలండి. ఇప్పుడు నేను లాస్ట్ బీడ్ అనేది ఇది 12th వన్ అండి. ఒకసారి కౌంట్ అనేది చేసుకుందాము. ఈ డిజైన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పొడవుగా ఉండే బీడ్స్ ఏమో 2 తులాలు పడతాయి. 3, 6, 9, 12 ఇంకొకటి వేయాల్సి ఉంటుందండి. టోటల్ నేను 13 డబుల్ క్రోషెస్ వేసాను కదా, దానిపైన ఎగ్జాక్ట్గా మనకి 13 ఈ బీడ్స్ కూడా వస్తాయండి. రౌండ్ బీడ్ పట్టలేదు అందులో. ఈ డిజైన్ ఎవరైనా ఈజీగా నేర్చుకునే డిజైన్ అండి, కానీ చాలా గ్రాండ్ లుక్ అనేది చీరకి ఇస్తుంది ఫ్రెండ్స్. ఇలా లాస్ట్ వరకు కుట్టేసాం కదా. ఇప్పుడు ఇక్కడున్న 3 చైన్ స్పేస్ ఉంది కదండి, ఆ స్పేస్ని వదులుకొని మనం దీన్ని ఇక్కడ కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ అటాచ్ చేసాం కదా, ఇలా బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని ఇలా తీసి మనం ఈ థ్రెడ్ని ఇక్కడ కుట్టుకోవాలండి. నాట్స్ అనేటివి మనము ఇక్కడ టైట్గా అని వేసుకోవాల్సి ఉంటుంది, అంటే అది ఊడిపోకుండా. అప్పుడు మనకి ఈ డిజైన్ అనేది ఇలా రెడీ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఆర్చెస్ అన్నిటికీ మనం ఇలానే కుట్టుకుందాము. మీకు కనుక ఈ డిజైన్ అనేది నచ్చుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.
అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.